వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 223 పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న 28వ భాగము 204 నుండి 210 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. భక్తిహీనులగుట బహుసుందరులైన పూజనీయులౌనే పుడమిపైన. భక్తిహీనులగుట బహుసుందరులైన పూజనీయులౌనే పుడమిపైన. నిరులేని బావి నిరుపయోగము కదా, నీరులేని బావి నిరుపయోగము కదా. కాళికాంబతనయ కనుము కృష్ణ. భక్తి లేని వాళ్ళు ఎంతటి అందమైన వారైనా లోకంలో గౌరవం పొందటానికి అర్హులు కారు. ఎంత లోతైన బావి అయినా అందులో నీరు లేకపోతే ఉపయోగం ఏమిటి? లోకంలో అశాశ్వతమైనది ఏదీ సుందరమైంది కాదు. యవ్వన ప్రాయంలో శరీర సౌష్ఠవం, బిగువు వల్ల కనిపించే బాహ్య సౌందర్యం అందం కాదు. ఇది అందం అని మురిసిపోయేలోపు అందం రూపు మారిపోతుంది. భక్తి అందమైంది, శాశ్వతమైంది. భక్తిలో ఎంత ముందుకు వెళితే అంత అందం పెరుగుతుంది. భక్తుల మనసు అందంగా ఉంటుంది. వారు ఏది చేసినా అందంగానే ఉంటుంది. భక్తులు దైవ సాన్నిహిత్యం కోసం పడే తపన అందంగా ఉంటుంది, ఆనందాన్నిస్తుంది. అందం అంటే సంతోషాన్ని కలిగించేది, ఆనందాన్ని అందించేది. అది ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటుంది. లోకంలో ఎంతో మంది అందగాళ్ళు, అందగత్తెలు ఉన్నారు. కానీ వారి చిత్రపటాల్ని ఎవరూ ఇంట్లో పెట్టి పూజించరు, పిచ్చి అభిమానులైతే తప్ప. కాని మహనీయులు, గొప్పవాళ్లు, ఆయా రంగాలలో నిష్ణాతులు, లోకం కోసం, సమాజం కోసం పాటుపడినటువంటి మహనీయులు, తమ జీవితాల్నే అర్పణ చేసినటువంటి వాళ్ళు భౌతికంగా అందం లేకపోయినా వారి చిత్రపటాల్ని భక్తితో పూజిస్తారు. మన గృహాల్లో గోడల్ని అలంకరిస్తూ ఉంటాయి. శరీరం శుష్కించిపోయి ఎముకల గూడుగా కనిపించే యోగుల, సిద్ధపురుషుల చిత్రపటాల్ని అనునిత్యం ఎంతో మంది భక్తి శ్రద్ధలతో ఆరాధించటం మనం చూస్తూ ఉంటాం. వీరు తమలోని అందమైన మనోభావాలను శాశ్వతంగా లోకానికి పంచిన వాళ్ళు. వీరి శరీర ఆకృతులకు, అందానికి ఎలాంటి సంబంధం లేకపోయినా శాశ్వతంగా పూజనీయులు. కేవల బాహ్య ఆకారం బహు సుందరంగా ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. సుందర ఆకారంతో పాటు భక్తి భావం కూడా ఉంటే మేలు. భక్తి భావం ఉన్నప్పుడు మంచి గుణాలు వాటంతట అవే కలుగుతాయి. పాపభీతి ఉంటుంది, భూతదయ కలుగుతుంది. తన దగ్గర ఉన్నదాన్ని కొంత పొరుగువారికి, ఇరుగువారికి పంచాలి అనే భావం ఏర్పడుతుంది. అందుచేతనే వారు గౌరవించబడతారు. కేవలం అందమైన రూపం ఉన్నంత మాత్రాన పూజనీయులు కారు. బావి ఎంత లోతుగా ఉన్నా, పేరు ప్రతిష్టల కలివారు కట్టించినదే అయినా, ఎంత పెద్దగా ఉన్నా, అందంగా తీర్చిదిద్దబడి ఉన్నా, అందులో మంచి నీరు లేకపోతే, ఎండిపోయి ఉంటే ఏ విధంగానూ అది ఉపయోగపడదు. నీరు ఉన్నప్పుడే అది బావిగా పిలువబడుతుంది. అలాగే మనిషిలో భక్తి ఉన్నప్పుడే అందరి చేత గౌరవించబడతాడు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు పై పద్యంలో తెలియచేశారు. నదులయందు జలము నాణ్యమై ఉన్నను,
మనసులోని కుళ్ళు మాయకుండా నదులయందు జలము నాణ్యమై ఉన్నను మనసులోని కుళ్ళు మాయకుండ స్నానమాచరింప సత్ఫలమబ్బునా స్నానమాచరింప సత్ఫలమబ్బునా కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ. నదులలోని నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నా ఆ నదుల్లో స్నానం చేయటానికి వెళ్ళిన వారి మనసులోని కుళ్ళు తొలగకపోతే మంచి ఫలితాలు ఎప్పటికీ రావు. మానవులు పుణ్యం సంపాదించటం కోసం కార్తీక స్నానాలని, పుష్కర స్నానాలని, మంగళ స్నానాలని, నదీ స్నానాలని నదుల్లో స్నానం చేస్తారు. స్నానాలు చేయటం వల్ల శరీరానికి ఆరోగ్యానికి మంచిదే. శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఇంకా అవసరం కదా. మానసిక ఆరోగ్యం కోసం శరీర ఆరోగ్యాన్నిచ్చే స్నానాలు చేయటం వల్ల శరీరంపై ఉన్న చర్మభాగం శుద్ధి అవుతుంది, కానీ శరీర అంతర్భాగం అయిన మనసు శుద్ధి కాదు. మనసును అలాగే ఉంచుకొని పుణ్యం కావాలి, పురుషార్థం కావాలి అని పుణ్య నదుల్లో స్నానం చేస్తే ఉపయోగం ఉండదు. మనసులో ఉన్న కల్మషాలను నదీ స్నానంతో పాటు వదిలివేయలేదు కదా. వదిలివేయగలిగినప్పుడే స్నానానంతరం వారిలో గొప్ప తేజస్సు కనిపిస్తుంది. కల్మషాలు ఉన్నప్పుడు ముఖం మబ్బులు కమ్మిన సూర్యుని వలె ఉంటుంది. పుణ్య నదీ జలాల్లో విడిచిపెట్టినప్పుడు మబ్బులు వీడన సూర్యునిలాగా ప్రకాశిస్తుంది. అదే పుణ్యజలాల యొక్క అద్భుత శక్తి. అంతేగాని ఎన్ని పుణ్య నదుల్లో స్నానాలు చేశామో మాకు ఎలాంటి సత్ఫలితాలు కనిపించలేదు అని వాపోవటంలో అర్థం లేదు. నదుల పవిత్రతని శంకించటం అంటే ఎవరి తల్లిని వారు శంకించటమే. నదుల్లో మునిగేటప్పుడు కూడా పవిత్ర భావంలో మనసులో లేకుండా బయటకు వెళ్ళగానే ఎవరి నెత్తిన చేయి పెట్టాలా అనే ఆలోచనలతో ఉంటే అది నదీ జలాల్లోని దోషం కాదు, మునిగేవారి మానసిక దోషం. ముందు ఆ దోషాలను తొలగించుకోవాలి. ఆ తర్వాత నదీ స్నానాలు చేసినా చేయకపోయినా చేసిన మంచి పనులకు సత్ఫలితాలు వస్తూనే ఉంటాయి. కనుక మనసులో ఉన్న దోషాలను కడిగి వేసుకునే ప్రయత్నం ముందుగా ఆచరించాలి. అప్పుడే పవిత్ర దినాలలో చేసే నదీ స్నానాల యొక్క శక్తి మరింతగా ఇనుమడిస్తుంది, పుణ్యం లభిస్తుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. పుడమి చెట్టులెప్పుడు పూలు ఫలములిచ్చి, పుడమి చెట్టులెప్పుడు పూలు ఫలములిచ్చి, సకల ప్రాణులకిడు సంతసము, పరుల హితము గోరి ఫలించు వృక్షాలు, పరుల హితము గోరి ఫలించు వృక్షాలు, కాళికాంబతనయ కనుము కృష్ణ. భూమి మీద పుట్టిన చెట్లు పూలని పళ్ళని సమస్త ప్రాణులకి ఇచ్చి సంతోషం కలిగిస్తాయి. పరుల ఉపయోగం కోసమే చెట్లు ఫలిస్తాయి. దేవుడిచ్చిన మానవ జన్మను ఇతరుల సేవ కోసం, పరుల మేలు కోసమే వినియోగించాలి. పరోపకారం ఇదం శరీరం అనే విషయం చెట్ల విషయంలో నిజమవుతుంది. మొక్కలు, చెట్లు, వృక్షాలు ఏవైనా సరే పుట్టినప్పటి నుంచి అంతమయ్యే వరకు అన్ని దశల్లోనూ మానవుడికి రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి. పూలు అందంగా వివిధ రంగుల్లో చూపర్లకి మనోల్లాసాన్ని, సౌరభంతో ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీల కొప్పుల్లో చేరి అందాలకి మెరుగులు దిద్దుతాయి. దేవుని మెడలో మాలగా చేరి భక్తులకు భక్తి పారవశ్యాన్ని కలిగిస్తాయి. చెట్టు తాను ఇచ్చిన పూల వల్ల అందరూ సంతోషపడుతున్నారని స్వార్థపడి ఆ పూలను ఉత్పత్తి చేయటం మాంది కదా. అందరూ ఉపయోగించుకోండని ప్రతిరోజు పూలిస్తుంది. ఎక్కువైతే సాయంత్రానికి లేదు మరనాటికి
క్రిందకు రాల్చివేస్తుంది గాని ఆ పూలను చెట్టేమీ దాచుకోదు. అలాగే పళ్లను కూడా ఇస్తుంది. ఆ పళ్ళు కోసుకోవటానికి పిల్లలు పెద్దలు తన కొమ్మల మీదకి ఎక్కి కూర్చున్నా బాధపడదు, సంతోషంగా కోసుకొనిస్తుంది. చెట్టు ఎక్కలేని వాళ్ళు తన పళ్ల కోసం రాళ్లతో కొట్టినా కర్రలతో కొట్టినా పళ్ళనిస్తుంది గాని ఎదురు చెప్పదు, ప్రతీకారం కోసం ప్రయత్నించదు. పూలను పళ్ళనే కాదు, తన ఆకుల్ని కొమ్మల్ని రెమ్మల్ని అవసరమైన వారికి తన కాండం మొత్తం ఇచ్చి రకరకాలుగా సహాయపడుతుంది గాని తాను అంతరించిపోతున్నానని గాని అయ్యో తన జీవితం ముగిసిపోతుందని గాని తన సంతానమైన పువ్వులు పళ్ళు ఆకులు కాయలు రెమ్మలు ఇతరులు అనుభవిస్తున్నారని కానీ ఆలోచించదు. తన దేహం ఇతరులకు ఉపయోగపడుతుందనే ఆనందం దానికి ఉంటుంది. ఆ విధంగా చెట్లు తమ సర్వస్వాన్ని మానవులకు సమర్పించి ధన్యత చెందుతాయి. చెట్లు తాము ఒక చోటి నుంచి మరో చోటి కదలలేకపోయినా పుట్టిన చోటనే ఉండి సమాజానికి సేవ చేస్తున్నాయి. పూలు కాయలు అనుభవించేవాళ్లు తనకు నీరు పోయకపోయినా మళ్ళా వాళ్లకే అవన్నీ ఇచ్చివేస్తుంది. మానవులు కూడా పరోపకార బుద్ధిని నేర్చుకోవాలి. పరులకు తగినంత సహాయం మేలు చేసినప్పుడే దేవుడు కూడా వారికి మేలును చేస్తాడు. అందుచేత ప్రతివారు స్వార్థాలను విడి పరోపకార గుణాలను సంక్రమింప చేసుకోవాలి అని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుదేవుడు పై పద్యంలో తెలియచేశారు. చిన్న పిల్లలెప్పుడు చిత్తమలరచేసి, చిన్న పిల్లలెప్పుడు చిత్తమలరచేసి సంచరించు ఇల్లు స్వర్గ సమము, దైవ సములు చూడ ధరలోని శిశువులు, దైవ సములు చూడ ధరలోని శిశువులు, కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. చిన్నపిల్లలు నడయాడని ఇల్లు, దేవుడు లేని గుడి రెండూ ఒకటే అని పెద్దలు చెబుతారు. చిన్నపిల్లలు ఇంట్లో అందరి మనసుల్ని రంజింపచేస్తూ ఇల్లంతా పారాడుతూ ఉంటారు. ఇలాంటి ఇల్లు స్వర్గంతో సమంగా అలరాడుతూ ఉంటుంది. ఎందుకంటే పసిపిల్లలు దేవతా సమలు. వారి పసి మనసులో ఎలాంటి భావం ఉండవు. ఈర్ష్య ద్వేషాలు కుళ్ళు కపటం వారిలో ఉండదు. అందుకనే చెబుతారు, చిన్నారి పాపలేని సిరి సంపదలెందుకు, అమ్మాని పిలుచుకొని ఆడబ్రతుకు ఎందుకు, చిన్నారి పాపలేని సిరి సంపదలెందుకు. తమ అణువులతో తమ కణాలతో తమ ప్రతిరూపాలుగా వచ్చినటువంటి చిన్నారి పసిబిడ్డలు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు స్వర్గ సమమే అవుతుంది. నవ్వులో ముగ్ధత్వం ఉంటుంది. వారిని చూస్తున్న వాళ్ళకి ఎంతో ముచ్చట వేస్తుంది. ఆ నవ్వులో తెలియని అమాయకత్వము ఆనందము ఉంటుంది. కల్మషం లేని పరమ స్వచ్ఛత కలిగిన పిల్లల బోసి నవ్వుల్లోనే వెలుగు ఉంటుంది. వారి చేతలు ముద్దులు కురిపిస్తూ ఉంటాయి. అందువలనే పసిపిల్లలు చేతులు ఆడిస్తున్నా కాళ్ళు ఆడిస్తున్నా ఎత్తుకుని తనివి తీరా ముద్దులు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ అనుభూతి ఎంతో గొప్పగా ఉంటుంది. పిల్లల్ని ఆడించేవాళ్లు పరిసరాల్ని మరిచిపోయి పిల్లల స్థాయిలోకి వెళ్ళి వారిలాగానే ప్రవర్తిస్తూ తాదాత్మ్యం చెందుతూ ఉంటారు కొంచెం సేపైనా. అదే వయసు పెరిగిన తరువాత యవ్వనంలో ఉన్నప్పుడు ఇతర స్త్రీలతోనో పురుషులతోనో పొందేటటువంటి ఆనందంలో తాదాత్మ్యతలో వాంఛ ఉంటుంది, వలపు ఉంటుంది, కామం ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ పసిబిడ్డల్ని ఎత్తుకున్నప్పుడు ఆడించేటప్పుడు ముద్దులు పెట్టేటప్పుడు నిష్కల్మషంగా అవ్యక్తమైనటువంటి ఆనంద అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇది దాదాపు ప్రతి వాళ్ళకి అనుభవమే. అలాంటి తాదాత్మ్యత భక్తులకు దైవ దర్శనం అయినప్పుడు మాత్రమే కలుగుతుంది. బుడిబుడి నడకలతో తడబడుతూ పడుతూ లేస్తూ పరుగులు తీస్తూ ముద్దులు గొలిపే మాటలను పలుకుతూ
ఇల్లంతా పిల్లలు తిరుగుతూ ఉంటే కన్న తల్లిదండ్రులే కాదు, అక్కడ ఉన్న వారందరికీ ఆ దృశ్యాలు ఎంతో హృద్యంగా మనసును తాకి ఆనందానుభూతిని కలిగిస్తాయి. పిల్లలు అమాయకత్వానికి ప్రతీకలు. వారు కుశ్చితాలకు, కుతంత్రాలకు అతీతులు. అందువలనే వారిని చూస్తుంటే అంతులేని ప్రేమ, అనురాగం అన్నీ కలగలిపి ఎత్తుకొని హృదయానికి హత్తుకోవాలనిపిస్తుంది. అంతటి ఆరాధనాభావం మళ్ళా దైవ పూజలోనే ఎవరికైనా కలుగుతుంది. అందువలనే చిన్నపిల్లలు దేవునితో సమానం అని అంటూ ఉంటారు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఇది ఒక సినీ కవి అందమైన గీతంలో చెప్పినటువంటి భావం. ఆ పిల్లలు దేవుళ్లతో సమానమని. మరి దేవుడు ఉన్న చోటు స్వర్గమే కదా. అందుచేత పిల్లల్ని పారాడే ఇల్లు స్వర్గంతో సమానంగా, ఆనంద సముద్రంగా, అనుభూతిపరంగా ఉంటాయి అని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. పదవి మదముతోడ ప్రముఖులను నిందింప, పదవి మదముతోడ ప్రముఖులను నిందింప, ముప్పు కలుగుచుండు తప్పకుండా. పదవి ముదముతోడ ప్రముఖులను నిందింప, ముప్పు కలుగుచుండు తప్పకుండా. పదవి కాదు జగతి పరువు శాశ్వతమురా, కాళికాంబతనయ కనుము కృష్ణ. అధికారం చేతిలో ఉన్నది కదా అని గర్వంతో ప్రముఖులైన మహనీయులను, గొప్ప వ్యక్తులను నిందించిన వాళ్ళకి ఆపదలు తప్పవు. ఈ లోకంలో బ్రతికే వారికి పదవి కంటే పరువే శాశ్వతమైనది గ్రహించాలి. పూర్వకాలంలో యువరాజులకు పట్టాభిషేకం చేసేటప్పుడు వారికి కొన్ని అధికారాల్ని సంక్రమింపజేస్తూ రాజఠీవి ఉట్టిపడేలా బొడ్లో ఒక చురకత్తి, నడుముకు వేలాడే విధంగా ఒక పదునైన కరవాలాన్ని వరలో పెట్టి అధికారాన్ని కట్టబెట్టేవాళ్ళు. అలా కత్తులు బహూకరించటంలో అర్థం కనపడిన వారినల్లా ఇష్టం వచ్చినట్లు పొడుచుకుంటూ నరుక్కుంటూ వెళ్ళమని కాదు. అత్యవసర సమయంలో, ప్రాణాపాయ స్థితిలో ఆత్మరక్షణ కోసం పోరాడటానికి, మిగతా సమయాల్లో తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించటానికి కలకాలంగా సిద్ధం ఉంటుంది అనే, కలకాలం సిద్ధంగా ఉంటుందనే సంకేతాలు ప్రజలలోకి పంపించటానికి మాత్రమే వాటిని శరీరంపై ధరింపచేసేవాళ్ళు. కరవాలాలు వారి హోదాకు, పరువుకు ప్రతీకలుగా నిలిచేవి. అదేవిధంగా నేటి లౌకిక ప్రపంచంలో ఎవరికైనా పదవులు, అధికారాలు సంక్రమిస్తే వాటి ద్వారా వచ్చిన విశేషమైన అధికార ప్రయోజనాల్ని అందరికీ అందేలా చూడాలి. దేశం మొత్తానికే గొప్ప అధికారి అయిన వివిధ రంగాల్లో వారితో సమానమైన ఉన్నతమైన పీఠాల్లో అధిపతులుగా ఉండేవారు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళు తమ ఎదురుగా కనిపించినంత మాత్రాన పదవితో పాటు వచ్చిన అధికారాల వల్ల తాను ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎవరిని దూషించినా అడ్డుండదు, ఆపుండదు అనే దుర్మదాంధత్వం వల్ల ఎంతో ప్రాముఖ్యం ఉన్న, అత్యంత గౌరవనీయులైన, అనేక రంగాలలో అద్భుత ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన వ్యక్తులను కించపరిచే విధంగా మాట్లాడటం, అలాంటి వారిని తృణీకార భావంతో వ్యాఖ్యానించడం వల్ల ఆయా ప్రముఖులు వీరు అధికారంలో ఉండి మాట్లాడుతున్నారు గనక తమను నిందించినందుకు ప్రతిగా ఆ సమయంలో ఏమీ చేయలేకపోవచ్చు. కానీ ప్రతి తప్పుకు, ప్రతి ఒప్పుకు ఖచ్చితంగా లెక్కలు వేసి శిక్షలను అమలు పరిచేవాడు ఒకడున్నాడు. అదే పరమాత్మ. ఆ భగవానుడు అలాంటి అధికారపు వదరుబోతులకు
శిక్షను ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ ఉంటాడు. మొత్తం కలిసి ఒక్కసారిగా ఏదో ఒక ముప్పు రూపంలో ప్రసాదిస్తాడు. పదవులు, అధికారాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అవి అశాశ్వతం. కానీ పరువు అనేది మంచి గుణంతో పెంపొందించుకునే శాశ్వత నిధి లాంటిది. ఆ పరువును ఎవ్వరూ ఇతరులను నిందించి పాడు చేసుకోకూడదు అని పూజ్యులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుదేవుడు పై పద్యంలో తెలియచేస్తున్నారు. బొమ్మలాట సమము పుడమిపైని బ్రతుకు, పాత్ర తొలగగానే బ్రతుకు ముగియు. బొమ్మలాట సమము పుడమిపైని బ్రతుకు, పాత్ర తొలగగానే బ్రతుకు ముగియు. శాశ్వతములుగావు విశ్వానతనులు, శాశ్వతములుగావు విశ్వానతనువులు. కాళికాంబతనయ కనుము కృష్ణ. భూమి మీద మనిషి బ్రతుకు తోలుబొమ్మల అట్లాంటిది. తన వంతు ఆటైపోగానే పాత్ర తొలగిపోయిందంటే బతుకు ముగిసినట్లే. కనుక లోకంలో శరీరాలు శాశ్వతం కావు. జనాన్ని వినోదపరచడానికి కొంతమంది, అంటే వెళ్ళిన తోలుబొమ్మలాటలు పూర్వకాలం ఎక్కువగా ఉండేవి, తోలుబొమ్మలాటలు ఆడేవాళ్ళు అని కొన్ని కథాంశాలని సిద్ధం చేసుకుని ఆ కథలోని కల్పిత పాత్రలను పోలిన బొమ్మల్ని ఆ కథకు అనుగుణంగా వాటి రూపురేఖల్ని, వస్త్రధారణల్ని, కథాపరమైన మాటల్ని, హావభావాల్ని జతచేసి ఒక వేదిక, ఒక తెర ఏర్పాటు చేసుకుని ప్రేక్షకుల కోసం ఆ బొమ్మల కదలిక ద్వారా కథా కథనాన్ని చూపరులకు రక్తి కట్టించే విధంగా ప్రదర్శిస్తుండేవాళ్ళు. ఆ ప్రదర్శనలో ప్రతి మాట, ప్రతి కదలిక, ప్రతి ఘట్టం, ఏ బొమ్మ పాత్ర ఎంతసేపు ప్రదర్శించాలి, వాటికి అనుబంధ పాత్రల విశేషాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ముందుగానే రచన చేసుకునేవాళ్ళు. ఆ రచన చేసిన ప్రకారమే ప్రతి అంశాన్ని పాటిస్తూ ఆ బొమ్మలకు దారాలు కట్టి ఆ దారాలు ప్రేక్షకులకు కనిపించని రీతిలో తెర వెనక ఉండి వాటికి చలనం కలిగించేవాళ్ళు. దాంతో ఆ జీవం లేని బొమ్మలు ఆడతాయి, పాడతాయి, గెంతుతాయి, వివిధ రకాల హావభావాల్ని ప్రదర్శిస్తాయి. ఇవన్నీ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. సూత్రధారి వాటి సూత్రాలను వదిలివేస్తే, సూత్రం అంటే దారాలు, ఆ బొమ్మల చలనం ఆగిపోతుంది. ఆ అంకంలో ఆ బొమ్మ పాత్ర అయిపోయినట్టే. సూత్రధారి మళ్ళా ఆ కథకు అవసరమైన పాత్రను ప్రవేశపెట్టి దాన్ని ఆడిస్తాడు. మానవ జీవితం కూడా అంతే. సూత్రధారి అయిన దేవుడు ఏ విధంగా రాశాడో అదే విధంగా జరుగుతుంది. ఏ విధంగా సంకల్పించారో ఆ సంకల్పానుగుణ్యమే నడుస్తుంది. మానవుడు తన జీవిత రంగస్థలంలో ఏ మాటలు మాట్లాడాలో, ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు ఏడవాలో, ఏ విధంగా బ్రతుకును గడపాలో, ఏ వయసులో ఏ మలుపులు తిరగాలో, ఏ సుఖాల్ని ఏ దుఃఖాల్ని అనుభవించాలో అన్నీ విధి రచన చేసిన దానిని బట్టే ఉంటుంది. కానీ మానవుడు సొంతంగా చరించే అవకాశం ఉండదు. ఇది తెలియని మానవుడు నేను, నాది అనుకుంటూ, ఇది నాదండి, నాది, ఇది నేను చేశానండి, ఇది నా కోసమేనండి, నువ్వెట తీసుకుంటావండి, నేను చాలా గొప్పండి అని రకరకాలుగా అంగలార్చుకుంటూ తిరుగుతాడు. నేను, నాది అనేది కూడా పాత్రపరంగా సూత్రధారి అయిన దేవుడు ఏర్పరిచిన వస్తుజాలమే కానీ మరి ఏది కాదు. వీధి నాటకం కోసం ధనవంతుడు వేషం కట్టాడు. మెడలో ముత్యాల సరాలు, ఏవో నకిలీ బంగారపు నగలు, కడియాలు, కిరీటాలు, భుజకీర్తులు అన్నీ పెట్టుకుంటాడు. ఆ నాటకంలో ఆ పాత్ర వేషం అయిపోయిన నటుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ధరించినవన్నీ ఆ నాటకకర్తలకి అప్పగించి వెళ్ళిపోవలసిందే, వెళ్ళిపోతాడు. నిజ జీవితం కూడా అంతే, శాశ్వతమైంది కాదు కదా. ఆయువు తీరిపోగానే అన్నీ ఇక్కడ వదిలి వెళ్ళవలసిందే. ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, సంతానము, బ్యాంకులో బ్యాలెన్సులు,
బంగారము, డబ్బు ఏవైతే ఇక్కడ పోగు చేసుకున్నామో అన్నీ ఇక్కడ వదిలి వెళ్ళవలసిందే. ఎందుకని? జీవితం శాశ్వతమైంది కాదు గనక. ఆయువు తీరిపోతే అన్నీ ఇక్కడ వదలాల్సిందే. ఖాళీ హాతం సే ఆయా హై ఔర్ ఖాళీ హాతం సే హీ జాతా హై. అంటే అమ్మ గర్భం నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతోనే వచ్చాము. పొందినదేదుందో అదెంతా వస్తు రూపంలో భగవంతుడు అంతకు ముందే ఏర్పాటు చేసి ఉన్న దానిని ఇక్కడ పొందాం, అనుభవించాం, నాది అనుకున్నాం, విర్రవీగాం, ఆనందపడ్డాం, త్యాగగుణం చూపించాం, దానగుణం చూపించాం. ఎన్ని రకాల చేయగలదో ఆ పాత్ర అన్ని రకాలుగా చేసి మళ్ళీ చైతన్యరహితులమై ఇక్కడ వదిలి ఖాళీ చేతులతోనే, వట్టి చేతులతోనే వెళ్ళిపోతాం. అందుచేత పరమాత్మ జీవుల్ని బొమ్మగా చేసి ఆడిస్తూ ఉంటారు. ఆ పాత్రతో పనైపోతే తన వెంట తీసుకెళ్ళిపోతాడు అని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు ఈ పద్యంలో జీవన నాటక రంగాన్ని గురించి ఒక విషయాన్ని చక్కగా సున్నితంగా వివరణాత్మకంగా మనకి తెలియచేశారు. జ్ఞానయోగి తాను గట్టి సాధన చేసి కర్మనాచరించి కలత బాపి. జ్ఞానయోగి తాను గట్టి సాధన చేసి కర్మనాచరించి కలత బాపి. తామరాకు నీటి తడి అంటనట్లుండు, తామరాకు నీటి తడి అంటనట్లుండు కాళికాంబతనయ కనుము కృష్ణ. సాధారణ మానవుడిగా ఉన్నవాళ్ళు భక్తి సాధన ద్వారా అంచెలంచెలుగా ఎదిగి యోగులుగా, సిద్ధపురుషులుగా మారి అపారమైన జ్ఞాన సముపార్జన చేస్తారు. వీళ్ళు జ్ఞానం సంపాదించటానికి ఎలాంటి విద్యాలయాల్లో చేరరు, ఏ విశ్వవిద్యాలయాల్ని ఆశ్రయించరు. తమ యోగ విద్యతో అవసరమైన జ్ఞానాన్ని యోగ సిద్ధుల ద్వారానే పొందగలుగుతారు. ఆ క్రమంలోని అనేక కర్మల్ని చేస్తారు. తద్వారా వారికున్న పూర్వజన్మ దోషాలను తొలగించుకుంటారు. ప్రస్తుత జన్మల కలతలకు కారణమయ్యే అన్ని బంధాలు అనగా కుటుంబం, భార్య, పిల్లలు, బంధువులు, వారిని గురించిన వారి వల్ల ఉత్పన్నమయ్యే అనేకానేక కారణాలకు దూరంగా ఉంటారు. ఇవి ఒక్క రోజులోనో ఒక్క నెలలోనో తెంపుకుంటే తెగే బంధాలు కాకపోయినా అన్ని బాధలకు సహజంగా మూల కారణం ఇవే కనుక వాటిపై వ్యామోహాన్ని వదిలేస్తారు. అలిప్తత అంటారు. ఒకవేళ కలిసినట్టు ఉన్నా, వాళ్ళతో తిరుగుతున్నట్లున్నా, మాట్లాడినట్టున్నా మానసికంగా భావనాపరంగా మోహం ఏమీ లేకుండా అతుక్కోకుండా ఉంటారు. దాన్ని అలిప్తత అంటారు. వీరికి అనుబంధాల గురించి తీపి, మమకారం లేకపోతే వ్యామోహం, ప్రేమ పెద్దగా ఉండవు. అయితే వీరికుండే ప్రేమ విశ్వజనీనమైంది. అంటే లోకంలో అందరి మీద ఆ ప్రేమనే కురిపిస్తారు. తీపి, మమకారాలు లేకపోతే మాధుర్యాల వల్ల కోరికలు ఉద్భవిస్తాయి. జ్ఞానయోగులకు కోరికలు అంతరించి ఉంటాయి. అన్నింటినీ వదిలివేసినప్పుడే సర్వసంగ పరిత్యాగులుగా వారు పరిగణించబడతారు. ఎలాంటి బంధాలు, అనుబంధాలు వారి మనసుల్ని తాకలేవు. సాధారణ వ్యక్తి జ్ఞానయోగిగా మారే క్రమంలో వారు ఆచరించే కర్మల వల్ల అన్నిటినీ త్యజించి చివరికి ఎవరితోనూ మానసిక బంధాల్ని పెంచుకోని స్థితికి చేరుకుంటారు. తామరాకులు తమ ఉపరితలం పైన ఒక విధమైన సన్నని మైనపు పొరలాంటి దాన్ని ఏర్పరచుకుంటాయి. అందువల్ల తామరాకుల మీద నీరు పడినా ఆ నీరు ఆకుకు అంటుకోక పక్కకు జారిపోతూ ఉంటుంది. జ్ఞానయోగులు కూడా భవబంధాలకు అతీతులుగా మారిపోతారు. విస్తృతమైన జ్ఞాన సముపార్జన చెయ్యాలి అంటే దానికి ఆటంకాలుగా నిలిచే ఐహిక బంధాలను దూరంగా ఉంచాలి అంటూ శ్రీ గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. అంటే వాటికి దూరంగా ఉండాలి అంటే కొన్ని సందర్భాల్లో భౌతికంగా
దగ్గరలోనే ఉన్నట్టు కనిపించినా మానసికంగా భావనాపరంగా వారు ఎప్పుడూ దూరంగా ఉంటారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.